బెండకాయలు మనము ఒకరోజు తప్పించి ఒకరోజు దింపుతామండి. ఆ ఒక్కరోజు అనేది మిస్ అయిందనుకో, ఇక 2 డేస్ ఆర్ 3 డేస్ అయితే ఇలా ముదిరిపోయిన బెండకాయలు అయితే మనకు రావడం జరుగుతుంది. సో వేరే వాళ్ళు అయితే పారేస్తారు, కానీ మనకు గోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం వాటికైతే పెట్టడం జరుగుతుంది. బట్ ఇది ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ ఇది లేతదే చూడండి. టక్మని ఇరిగింది కదా, సో టక్మని ఇరిగితే లేత బెండకాయ అని చెప్పుకోవచ్చు. అదే ఇరగట్లేదు ఇట్లా అంగుతుందంటే ఇది ముదిరిపోయిందన్నమాట. బట్ బెండకాయకి మార్కెట్లో రేటు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇలాంటివి కూడా రేటు ఉన్నప్పుడు పోతాయి. బట్ రేట్ లేదు కాబట్టి అమ్మే బదులు గోడ్స్కి పెడితే వాటి కడుపున నిండుతుందన్న ఉద్దేశంతో మనం ఈరోజైతే ఇవి కట్ చేసి పెట్టబోతున్నాం. సో మామూలుగా బెండకాయ పెట్టేస్తే తినేస్తాయి, బట్ తినడం కంటే అందులో వేస్టేజ్ ఎక్కువ వేస్తాయి అన్నమాట. సో ఇలా కొద్దిగా ఉరికేసి కొద్దిగా ఇడిస పెడతాయి, కింద పడ్డాయంటే మళ్ళీ తిని. నా ఉద్దేశం ఏంటంటే మనం కష్టపడి తెంపిన ఒక్క బెండకాయ కూడా వేస్ట్ కావద్దు. దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం కేటాయించి కట్ చేస్తే మొత్తం క్లియర్గా తినేస్తాయి అన్నమాట. బెండకాయలు అయితే కట్ చేసేసినాం. సో ఫుడ్ పెట్టే ముందు మనం షెడ్ అయితే క్లీన్ చేయాలి. సో ఇప్పుడు క్లీన్ చేద్దాం. సో ఫైనల్గా ఫుడ్ అయితే పెట్టేసినాం. ఇది నా డైలీ రొటీన్ అండి. లేవగానే ఫస్ట్ షెడ్ క్లీనింగ్ చేస్తా స్నానం చేయకముందే. తర్వాత ఏ ఫుడ్ ఉంటే అది, బెండకాయనే కాదు గ్రాస్ కావచ్చు, ఏది ఉంటే అది మార్నింగ్ అయితే ఫుడ్ పెట్టేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.